వాక్యాన్ని మనం ధ్యానించాం. దేవుని వాక్యాన్ని ధ్యానించాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నంబర్ 705. పేజీ నంబర్ 705. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం మనం చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకుండునట్లు నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడి ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. అందరి మాట నాతో చెప్పండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. హల్లెలూయా. సంతోషం. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు భూమి మీద ఉన్న ప్రతి వారిని చూస్తున్నాడు. రక్షించబడిన వారిని, రక్షించబడలేని వారిని, రక్షించబడి దేవుని కొరకు బ్రతికే వారిని, రక్షణ పొంది లోకంలో కలిసిపోయిన వారిని, ప్రతి వారిని దేవుడు చూస్తున్నాడు. నేను నీ కళ్ళు కప్పునా, నువ్వు నా కళ్ళు కప్పునా? మన ప్రపంచంలోని ఏ మనుషుడు దేవుని కళ్ళు మాత్రం కప్పలేదు. స్తోత్రం చెప్పాలి. అయితే దేవుడు అందరినీ తరచు చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయంలో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటున్నాడు, ఏమిటంటే నేను దేశమును పాడు చేయకుండానట్లు. నా వైపు చూడండి. ఏమండి, మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు జీవితాలు కట్టే దేవుడు, కుటుంబాలు కట్టే దేవుడు, బ్రతుకులను కట్టే దేవుడు. అటువంటి కట్టే దేవుడు ఇక్కడ దేశాన్ని పాడు చేస్తారని విచిత్రంగా మాట్లాడుతున్నాయి. ఏం చేస్తాడంట? దేశాన్ని పాడు చేయకూడనట్లు అంటాడు. అంటే దేశాన్ని పాడు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కారణం లేకుండా దేవుడు ఏం చేయకూడదు. ఎందుకు దేశాన్ని పాడు చేయాలని అనుకుంటున్నాడు ఆయన? ఎందుకు దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు? అది నాశనం కాకుండా ఉండాలంటే దానికి తగిన వాడు, నిలిచిన వాడు, నిలబడేవాడు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి వాళ్ళెవరూ కనబడట్లేదట. ఎందుకు కనబడట్లేదు అని అంటే, దయచేసి ఆ మాట చదువుకుని వాక్య భాగంలో కాస్త ముందుకు వెళదాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 5వ పుస్తకం, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 159 పేజీ నెంబర్. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. 17వ అధ్యాయము 16వ వచనం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. గుర్రములను విస్తారముగా సంపాదించకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరగనీయకూడదు. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు అంటే లోకం, ఇక్కడ గుర్రం అంటే లోక సంపద. ఏమిటండి? చూడండి, గుర్రం అంటే ఏమిటి? లోక సంపద. ఇప్పుడు ఐగుప్తు దేశంలో, ఐగుప్తు దేశం దేనికి ప్రసిద్ధి అంటే గుర్రాలకు ప్రసిద్ధి. దేనికి ప్రసిద్ధి అండి? సిరియా దేశం ఉంది, అది రథాలకు ప్రసిద్ధి. ఐగుప్తీయులు సిరియన్లకు వారు గుర్రాలు ఇచ్చి వాళ్ళ రథాలు తీసుకునేవాడు. సిరియన్లు ఒకవేళ రథాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గుర్రాలు వీళ్ళు తీసుకునేవాడు. అది చేత రెండు దేశాలకి చాలా దగ్గర సంబంధం ఉండేది. అయితే వాళ్ళ గుర్రాలు బట్టి అర్చించేవాడు.
సిరియన్లు రథాలను బట్టి ఆశ్రయించేవారు. బైబిల్ సెలవిస్తుంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు రప్పించడానికి ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవుడు సూచక క్రియల ద్వారా వారిని బయటకు నడిపించబడి ఆ ఎర్ర సముద్రంలో కూడా బయటకు వచ్చారు. ఎర్ర సముద్రంలో కూడా రావడం అంటే అందరూ రక్షణ పొందడం అని బైబిల్ సెలవిస్తుంది. అందరూ ఏమైన వాళ్ళు, అందరూ బాప్తిసం పొందిన వాళ్ళని, రక్షించబడిన వారిని బైబిల్ సెలవిస్తుంది. అక్కడి నుంచి ఎర్ర సముద్రం పాయలైపోయింది, అందులో వచ్చేసారు, వాళ్ళందరూ రక్షణ పొందారు. వచ్చేసిన తర్వాత వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత, పరిస్థితులన్నీ బాగున్న తర్వాత, కడుపు నిండా వాళ్ళకి దొరుకుతున్న తర్వాత హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది, ఐగుప్తునకు పోగోరున వారి గుమ్ముగూడారట. ఐగుప్తునకు పోగోరున వారి గుమ్ముగూడారట. చూసారా, అన్ని తీరిపోయాక ఐగుప్తుకు వెళ్ళాలన్న ఆలోచన వచ్చేసేసి మనం రక్షించబడ్డాం అనుకోండి, రక్షించబడిన తర్వాత లోపం అనేది మనలో ఉండకూడదు. ఏముండకూడదండి అన్నది చెప్పాలి. దావీదు బాగుగా కడగబడ్డాడు. మనము కూడా మనం ఏం చేయాలంటే కడగబడాలి. ఏమవ్వాలండి అన్నది చెప్పాలి. యేసు రక్తము చేత బాగుగా మనం కడగబడాలి. కడగబడలేదనుకో అవి తులుస్తూ ఉంటాయి, అవే లాగుతూ ఉంటాయి. ఐగుప్తు అనుభవాలు ఇశ్రాయేలీయులను వెనక్కి లాగినట్టుగా ఇయే పాత ఆచారాలు, పాత పద్ధతులు, పాత సాంప్రదాయాలు, అన్యజనులు చేసే ఆ కార్యాలన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటే మనం కూడా వాటిలో కలిసిపోతూ ఉంటాం. ఐగుప్తు దేశానికి వెళ్ళిన మీరు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన మీరు, అది మీకు తగదు. గుర్రాలను సంపాదించుకోవడం లోక సంబంధమైన సంపాదన కొరకు, అంటే చేసుకో, కానీ దేవుని సన్నిధిని దాటి కాదు, దేవుని వాక్యాన్ని మీరి కాదు, దేవుని చట్టాన్ని, దేవుని చిత్తాన్ని తప్పి కాదు. దేవుని చిత్తాన్ని, దేవుని చట్టాన్ని మనం తప్పక చేయాలి, అనుసరించాలి. స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తానికి, దేవుని చట్టానికి, దేవుని శాస్త్రానికి వ్యతిరేకంగా మనం వెళితే నష్టపోయేది మనమే. ఇశ్రాయేలీయులు ఇంతగా కార్యాలు చూసిన వారు, దేవుని చేత పోషించబడిన వారు, దేవుని చేత మేలునొందిన వారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఐగుప్తుకు పోవడానికి. నేను ఒక మాట చెప్పనా, ఐగుప్తు దేశం నుంచి కానానుకు వెళ్ళొచ్చు, కానీ కానాను నుంచి ఐగుప్తుకి రాకూడదు. ఎరుకో నుండి యెరూషలేముకు వెళ్ళొచ్చు, కానీ యెరూషలేము నుండి ఎరుకోకి రాకూడదు. మోయాబు నుండి బెత్లెహేముకు వెళ్ళొచ్చు, కానీ బెత్లెహేము నుండి మోయాబుకు మనం రాకూడదు. కానీ ఇశ్రాయేలీయులు కానానుకు వెళ్ళిన తర్వాత, కానాను ఆహారం రుచి చూసిన తర్వాత, కానాను దేశంలో పంట తిన్న తర్వాత మరలా ఏం చేశారు అంటే ఐగుప్తుకు పోగొన్న వారే. ఎక్కడికి పోతున్నారంటే ఐగుప్తు వెళ్ళిపోతున్నారు. ఐగుప్తు దేని కొరకు వెళుతున్నారు అంటే శారీరక సంబంధమైన అన్నలు చూసుకొని, శారీరక సంబంధమైన బలగాలను చూసుకుని ఐగుప్తు వైపు వెళ్ళిపోతున్నారు. దయచేసి ఆ మాట చదువుకుందామా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2, 3 వచనాలు మనం చదువుకుందాం. వారు నా నోటి మాట విచారణ చేయక. చూసారా, రక్షించబడిన తరువాత మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఎట్లా ఉండాలండి? అందరూ చెప్పాలి గట్టిగా. రక్షించబడిన తర్వాత మనం ఎట్లా ఉండాలి? ప్రార్థించే వారుగా ఉండాలి. వాక్యాన్ని చదివే వారుగా ఉండాలి. వాక్యాన్ని వినేవారు అంటే చదవటం రాని వారు వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి మధ్యలో ఏ సంఘం ఉందా? కార్యక్రమ సంఘంగా ఆమె ఏమందంటే ఆ సంఘం రాని కూడా అంటారు, అనగా అయ్యరు అంటారు. తనకి ఇష్టమైన రీతిలో పిలుచుకుంటాడు ఒక్కొక్కరు సార్. అన్నయ్య అంటుంది, అయ్యగారు అంటారు. సరే ఏది ఏమైనా కొన్ని సందర్భ పాస్టర్ గారు సరే ఏది ఏమైంది అమ్మాయి, అయ్యా నేను కూలిదాన్ని పని చేసుకునేవాడు, మరి సెలవులో నీ పాట వస్తుందంట, నీ వాక్యం వస్తుందంట, నేను సెలవు కూరుకోవడానికి ప్రార్థన చేయండి అని అన్నాను. ఏది కావాలంటే
అయ్యో మన కార్యక్రమం చూడొద్దా, సబ్స్క్రైబ్ చేసుకోవద్దా నేను? కాబట్టి కార్యక్రమాలు చూస్తాను, ఇంకా దైవజనులు చక్కగా వాక్యాలు బోధిస్తున్నారంట, వింటానయ్యా అని అంది. నిజమేనమ్మా, నాకేంటో నువ్వు తేడాగా ఉన్నావు అన్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పద్ధతులు చూస్తే నాకు తేడా అనిపించింది అని అనుకున్నాను. అయితే సెలవు ప్రార్థన చేశారు, సెలవు దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తారు, ఆ పని చేస్తారు. ఏది ఏమైతేనే దేవుడు మహాకృపను బట్టి చక్కగా సెలవు కూరుకుంది. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, సెలవుతోటి ప్రార్థన చేయించుకున్నారు. సంతోషం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5, 6, 7 రోజులు భర్తను పడుకోవడం లేదంటే పిల్లలు పడుకోవడం లేదు. రోజు దేవుడు వాక్యం అంటుందండి. అంత సంతోషపడిపోయాడు. ఈ వారం అంతా మా ఆవిడండి ఆశగారండి ఇప్పుడు చూసిన వాక్యం ఏంటన్నా. నేను అనుకున్నది లేదు, ఉద్రేకంగా బాబు మరి దీనికి ఆనకట్లు వేయలేమో, ఎన్ని సిమెంట్ కట్టలు వేయాలి, ఎన్ని సిమెంట్ కట్టలు, ఎన్ని లారీ ఎసవేయాలో చూద్దామని అక్కడి అనుకున్నా. అనుకున్నంతగా జరిగింది. తెల్లారి వారం అంతా కృతజ్ఞత స్థుతులను కూడా సెలవుచ్చినందుకు అట్లాగా దేవుడి కార్యక్రమాలను వారం అంతా చూసిన తర్వాత సోమవారం నుంచి జబర్దస్త్ చూడటం ప్రారంభించింది. ఏంటంటే సోమవారం నుంచి ఏం అవుతుంది, అక్కడి నుంచి పటాస్, అక్కడి నుంచి రకరకాల సీరియల్స్, అక్కడి నుంచి రకరకాల సినిమాలు. ఎక్కడికి వెళ్ళినా రోడ్ అంటూ కూడా చూసుకుంటా ఆ వాహనాలు ఈ వాహనాలు చూసే పల్లె దిగ్గే చూసుకుంటా పోతున్నారు. మన ఎవరు బైక్ కూడా పోయాడు. రోడ్ అంటూ కూడా ఇదే. మాస్టర్ గారు మీరు ఆ రోజు చెప్పని చెప్పారు, మరుసటి వారం నుంచి మారిపోయిందని మా ఆవిడ. మన ఆవిడ బైక్ కూడా వద్దపోయాడండి. ఎప్పుడైనా జరిగిందని ఏమానంటే, అయ్యా జబర్దస్త్ తప్పంటావా? ఏంటంటే అయ్యా అందులో ఎంత కామెడీ ఉంటుందో తెలుసా, నాకు టీచింగ్ అన్న, నాకు బోధ, అందులో ఎంత కామెడీ ఉండదో తెలుసా. నేను అన్నాను కామెడీతో పాటు కామం కూడా ఉంటుందమ్మా అందులో. కామెడీతో పాటు ఏమంటారు అందులో, డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి అందులో. రకరకాలు ఎందుకు చోటు చేసుకుంటాయమ్మా, నీ హృదయం అంతా అమృతం అయిపోతుంది, మనసంతా పాడైపోతుంది. అది చూడకూడదమ్మా. చూసేలాగా దేవుడు వాక్యం ఉంటే జబర్దస్త్ చూడని రాసుంటే మీ అందరికి పెద్ద టీవీ పెట్టి అన్ని సంఘాలు అక్కడ సంపూర్తి నేను పెట్టి చూపించేవాడు అన్నమాట. చెప్పండి. దేవుడు చిత్తం కాదండి. నువ్వు దేని కొరకు కొనుక్కున్న దాని కొరకు యూజ్ చేయాలి, అంతేగాని చెత్త చదారం అంతా కాదు. అవసరమైనది ఏదో చూడు, అవసరమైనది ఏదో చూడు. నీ హృదయాన్ని తేలిక చేసుకో, నీ హృదయాన్ని బలపరుచుకో. దేవుడు వాక్యం సంతోషపడ. ఇదిగో వాక్యంలో రాయబడింది, రక్షించబడ్డ వేళలో దేవుని నోటి మాట విచారణ చేయవలసిన, అంటే దేవుని పాదాల దగ్గర ప్రార్థించవలసిన వేళలో ఏం చేస్తున్నారట, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత, ఫరో ఎక్కడున్నాడు? వెరీ గుడ్, ఐగుప్తులో ఉన్నాడు. ఫరో ఐగుప్తులో ఉన్నాడు. ఫరో బలము చేత తమ్ముడు తాము బలపరుచుకొనుటకు. ఏమంటే దేవుని సహాయం లేకుండా మనం ఎంతవరకు ఈదుతామండి, ఎంతవరకు వెళ్ళగలుగుతామండి? వీళ్ళనుకున్నాడు దేవుడితో పని లేదులే, మనంతటా మనం వెళ్ళిపోదామలే అని తమ్ముడు తాము దేవుని సహాయం లేకుండా ఎక్కడండి? తమ్ముడు తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు. ఎక్కడ కాదండి? ఐగుప్తు అంటే లోకం. ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు మనోళ్ళు? ఐగుప్తుకు ప్రయాణం చేస్తారు. రక్షించబడ్డవాళ్ళు కానాను దేశంలో ఉన్నవాళ్ళు, బెత్లెహేము అనుభవంలో ఉన్నవాళ్ళు, యెరూషలేము అనుభవంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే ఐగుప్తు నీడకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? అలా చెప్పాలి. ఐగుప్తు ఎటువంటిదో చెప్పరా? 3 వచనాలు అయిపోయాయి కదా, చదవండి. ఫరో వలన కలుగు బలము. ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్తుంటే ప్రభు అంటాడు, మీరు అక్కడికి వెళ్తున్నారు కానీ మీకేం రాదయ్యా,
మిమ్మల్ని బలపరచుకోవడానికి వెళ్తున్నారు కానీ బైబిల్ సదస్సు ప్రభు అంటాడు ఐగుప్తుకు వెళ్ళే వాళ్ళని చూసి ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఏమొస్తుందట? అంటే ఐగుప్తుకు వెళితే ఏమొస్తుంది మనకి? రక్షించబడిన మనం లోపలికి వెళితే ఎట్లా ఏమవుతుంది మనకి? అవమానం వస్తుంది. ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఏం కలుగుతుందట? అలా చెప్పండి. అవమానం, సిగ్గు. ఐగుప్తుకు వెళితే ఏమొస్తుందంటే అవమానం, సిగ్గు. అంతేగా ఐగుప్తుకు వెళితే ఇంకేమొస్తుందో చెప్పనా? మీరు అర్థం చేసుకున్నమాట కానీ దేవుడు వచ్చిన సందేశాన్ని మీకు చెప్తున్నా. మరొక మాట చదువుదామా? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 27వ వచనం. యెహోవా ఐగుప్తు కుంటి చేతను యెహోవా ఐగుప్తు కుంటి చేతనంటే ఐగుప్తులో కుండ్లు ఉన్నాయంట. ఏమున్నాయంటే అమ్మా యాభై పండుగల్లో కురుకులు, మన తెలుగు భాషలో ఏమిటంటే అదే కురుకులు ఉన్నాయంట. ఐగుప్తు దేశం ఏమున్నాయండి? ఆ కురుకులు ఉన్నాయంట. అయ్యే క్యాన్సర్ కురుకులు, క్యాన్సర్ కుండ్లు. ఐగుప్తులో ఉన్న కుంటి చేతను మూల వ్యాధి చేతను. ఏ వ్యాధి అంట? మూల వ్యాధి. ఐగుప్తుకి ఏమున్నాయంటే మూల వ్యాధి చేతను, కుష్టి చేతను. అబ్బో 7 కూడా ఉండవు. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు దేశానికి వెళ్తే ఏం కోల్పోతామండి? 7 కూడా స్తోత్రం చెప్పండి. ఐగుప్తుకి వెళ్తే ఏముండవండి? ఉన్న చేతులు కూడా ఏమవో, ఉన్న చేతులు కూడా ఉండవు. ఇక యేసు రక్తం వేసి ఇంకేదైనా సరే బకెట్ ఒకటి చేతులు పట్టుకొని ఇక వెళ్ళాల్సిందే. ఐగుప్తులో కుష్టుందట. గర్జి చేతను. అబ్బా ఐగుప్తు దేశం ఏముందంటే చెప్పాలి గట్టిగా. అంటే గిటారీ నువ్వు నేర్చుకున్నావు లేదు కానీ గజ్జి మాత్రం గిటారీ నేర్చు. ఎక్కడ చూసినా మొత్తం పోకటమే బాగుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసావా? ఐగుప్తుకి వెళ్తున్నా సరదా అనుకున్నావా? లోకంలో కలిసిపోవటం సరదా అనుకున్నావా? లోకంలో ఏముందంటే ఈ రోగాలన్నీ ఉన్నాయి. ఐగుప్తులో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఐగుప్తు వెళ్ళడం ద్వారా సంతోషం ఉండనే ఉండదు. ఐగుప్తుకు వెళ్ళడం ద్వారా లోకంలో కలిసిపోవడం ద్వారా రోగాలు రావటమే తప్ప నీకు సంతోషం ఉండదు. తద్వారా లోకంలో కలిసిపోతే మరణం వస్తుంది. ఏమొస్తుందండి? లోకంలో కలిసిపోవడం ద్వారా మరణం వస్తుంది. మరణం నిన్ను పాతాలను తీసుకెళ్ళి భూమి మీద బాధపడ్డావు. ఇప్పుడు నరకంలో కూడా ఏమవుతావు? నీకు బాధపడతావు. కనుక దేవుడు విడలారా, దేవుడు వాక్యం సెలవుస్తున్న ఈ సత్యం మీరు ఆలోచించాలి. దానికి మనం దూరంగా ఉండకూడదు. దానికి మనం దూరంగా ఉండాలి. లోకానికి ఐగుప్తు లోకానికి దూరంగా మనం ఉండాలి. మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. మనం దేవునికి దగ్గర ఉన్నాం, మన లోకానికి దగ్గర ఉన్నాం. ఒకసారి ఆలోచించు. రక్షించబడిన అనుకొని ఇప్పటి వరకు నీ స్థితిగతులు దేవునికి దగ్గర చేశాయా, దేవునికి దూరం చేశాయా? వ్యక్తిగతంగా ఒక మాట చెప్పనా? వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం లేకపోతే నీ కుటుంబం ఫెయిల్ అయిపోతాం. నీ కుటుంబం ఫెయిల్ అయిపోతుంది అనే విషయం. ఏమండి, మనిషికి ఏది కష్టమో తెలుసా? ఎన్ని కబుర్లేని చెప్తాం, ఎక్కడ తిరిగి రమ్మనో తిరిగి వస్తాం. ప్రార్థన చేయడం మహా కష్టమైంది. కానీ కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటే నీ సిస్టమే మారిపోతుంది. కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటే నీ సిస్టమే మారిపోతుంది. అందుకే ఫరో బలము చేత బలపరుచుకోవడానికి ఐగుప్తుకు వెళ్ళొద్దు. ఫరో అంటే లోకం. ఎవరిని ఆశ్రయిస్తున్నావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆ సహవాసం అంతా నాశనం. నువ్వు వెళ్ళిన తర్వాత ఏదైనా దేవుని మాట ఉంటుందా? లోక సంబంధమైన వివాదాలు ఉంటాయి. ఒక్కసారి ఆలోచించు. దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఐగుప్తుకు వెళ్తున్నారట. ఐగుప్తు వలన సహాయము అవమానం, ఐగుప్తు వలన సహాయము వాళ్ళకి సిగ్గు కలిగజేస్తారు. అంతేకాదు ఐగుప్తు ఏమవుతుందో తెలుసా? పేరు గొప్ప ఊరు తెలుసా? 30వ అధ్యాయం 30వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. ఐగుప్తు
అందువలన సహాయము ఏమిటండి? చెప్పాలి గట్టిగా. ఎటువంటిదంటే అబ్బా, దేవుడు వాక్యం ధ్యానంగా చెప్పేస్తున్నా. లోక సంబంధమైన సహవాసం, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ఆంక్షలు ఎటువంటివట? పనికి మాలినవి. ఎటువంటి అంటండి? పనికి మాలినవి. ప్రయోజనం లేదు దాని ద్వారా. అందుచేత అబ్బో, మనోళ్ళని బలపరచుకోవడానికి అక్కడికి వెళ్ళారు. కానీ బైబిల్ రాయబడింది ఏమీ చేయకుండు ఓరకుండు. అబ్బా, ఇటువంటిదండి గంపాల మారి. సోదరి చెప్పండి గట్టిగా. ఒక రకంగా చెప్పాలంటే గయ్యాలి గంప. ఎటువంటిదంటే అది చెప్పాలి గట్టిగా. అందులో కలుపుకోవడానికి ఏదైనా చేసింది. ఏం చేస్తుందండి? చెప్పాలి గట్టిగా. అందులో కలుపుకోవడానికి, తనతో సావాసం చేయడానికి ఏం చేస్తుంది అది? ఐదుకి ఏం చేస్తుంది? గయ్యాలి గంప. గంపాలు అంటే పేరు గొప్ప, దెబ్బ. అంటే బ్రతుకున్నదన్న మాట కానీ చచ్చిన దానితో సమానం. దాన్ని ఆశ్రయిస్తున్నావా? ఐగుప్తు వైపు నువ్వు చూస్తున్నావా? ఐగుప్తు వైపు నువ్వు పరిగెట్టొద్దు. దేవుని సన్నిధిలో ఆయన నోటి మాట ద్వారా, ఆయన నోటి మాట కొరకు కనిపెట్టు, విచారణ చెయ్యి. అంటే ప్రార్థించు. ఎంతనపరం అంటాడు? యెహోవా యొద్ద విచారణ చేయగా నా భయం తొలగిపోయేను అని అంటాడు. మనకు విచారణ ఏంటో తెలుసా? విచారణ చేయకే. సోదరు చెప్పండి. విచారణ అంటే ప్రార్థన. దేవుని దగ్గర కనిపెట్టగా ప్రార్థించకే విచారము, దిగులు, చిక్కు, చింత. ఒక పేద కుటుంబం, తినేదానికి తిండి లేదు, కానీ ఆ కుటుంబం భక్తి కలిగినప్పుడు నేను సంతోషించే విషయం ఏమిటంటే మన సంఘంలో చాలా మంది భక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది భక్తులు వాక్యానుసారంగా జీవించారు. దేవుడు మనం దీవిస్తాడు, 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 ఇంకా బాగా దీవిస్తాడు. చాలా చిన్న కుటుంబం, చాలా పేద కుటుంబం. అయితే వారు బహుభక్తి కలిగి ఉంటారు. వారికి ఏమీ లేకపోయినా దేవుని సన్నిధిలో నమ్మకంగా కొనసాగుతూ ఉంటారు. దేవుడు అది చూశాడు, దేవుడు అది జ్ఞాపకం చేసుకున్నాడు. వారుకున్న 4-5 సెంట్లు ఇళ్ల స్థలంలో నమ్మకంగా దేవుని సన్నిధిలో సాగుతూ ప్రార్థన చేస్తూ, ఎప్పుడు వెళ్ళు ప్రార్థనలో ఉంటుంది. తల్లి టైం ఉంటే ప్రార్థనలో ఉంటారు, సమయం ఉంటే వాక్యాన్ని చదువుతారు. వల్లే ఎవరి పని మీద వాళ్ళు వెళ్తారు, అట్లా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కుమారుడు అద్భుత రీతిలో అమెరికాలో ఇంజనీర్ జాబ్ చేసుకోవాలని చెప్పండి. ఎవరో ఆమెలో కాస్త సహాయం చేశారు. ఆయన ఎవరు పిలిచిన పలికింది, ఇంటికి వచ్చి పని చేసింది, భర్త కూడా మంచిగా సహకరిస్తాడు అని చెప్పి వాళ్ళందరూ చాలా మంది ఆ ఏళ్లలో పనిచేస్తారు. ఆ తల్లి, ఆ తండ్రి వాళ్ళ ద్వారా సాయం చేసి అమెరికా వెళ్ళి చదువుకున్నారు. కంప్లీట్ అయింది, జాబ్ వచ్చింది. ఆయన స్తోత్రం. ఆ పరిస్థితులు అంతా తెలుసా? ఉన్నపాటున 4-5 సంవత్సరాలకి పూర్వాకి తీసేసాడు. ఐదేళ్ళలో 7 అంతస్తులు అవడం వేసాడు. స్తోత్రం చెప్పండి. ఎంత చేయండి? 7 అంతస్తులు అవడం వేసాడు. భరించిన ఆశీర్వాదం అంటే దేవుని నమ్ముకున్న వారు, లోకంతో పొత్తు పెట్టుకోకుండా దేవుని చేత దేవుని హత్తుకున్న వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. అది వాక్యం ఉదయండి. నీతిమంతులను విడువబడి కానీ వారు భిక్షమిత్రుడు కానీ ఎన్నడో చూడలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కొన్ని సందర్భాలు పాస్టర్ దూరం అవ్వచ్చేమో, కొన్ని విశ్వాసులు దూరం అవ్వచ్చేమో, ఆయన దూరం అవ్వచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఈ దేశంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావో అమెరికా దేశం వెళ్ళిన దేవుడు మారనే మారడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అద్భుతం.
ఒరే నాన్న అన్నాడంటే వాడు నాన్న అమ్మ అన్నారంట మనకి ఎందుకన్నా అంత ఇల్లు అని అంటే నాన్న అది కాదు మనం కట్టుకుందాం మనం కట్టింది ఎందుకంటే మీరు ఒక ఫ్లోర్లో ఉండండి చక్కగా పన్నులు పెట్టి చేయించుకోండి అంత బాగుందండి స్తోత్రం చెప్పండి మిగతా ఇవన్నీ అందుకేమంటానండి మిగతా ఏం చెప్పానండి మీకు ఆ విధానాలు తెలియకపోతే నేను వచ్చావు చూస్తాలే అన్నాడు చూసారు పరిస్థితి ఎంత మార్చేయడు 7 అంతస్తులు భవనం ఆ రెండతో మీరు బతకడానికి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారట ఆ స్థితి వచ్చిన ఒక మాట చెప్పిన ఆ స్థితి వచ్చిన వాళ్ళకి చుట్టూన్న వాళ్ళు ఎవరైనా పలకరించిన ఆ వ్యక్తుల దగ్గరికి పనిచేసిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అదే స్థితిలో వీళ్ళు పోయి ఒంటులతో ఉంటా పని చేస్తారు నిజంగా గుర్తించిన సాక్ష్యం అండి నా హృదయాన్ని ద్రవ్యం చేసింది స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎంత అద్భుతమండి మన చెవులో 100 రూపాయలు ఉంటే చాలు యేసు రక్తం నుంచి మనం పట్టుకోగలుగుతారా మనం ఆపగలుగుతారా ఆయన అంటాడు లెక్కితే మంచోడు కాదు అంటాడు ఏమంటాడండి చెప్పాలంటే అని అన్నాడు కాళ్ళు లేవు స్తోత్రం చెప్పండి ఆయన ఏమంటాడు లెక్కితే మంచోడు కాదు అంటాడు ఎవరు నువ్వు మనం పరిస్థితులు కూడా స్తోత్రం చెప్పండి 100 రూపాయలు ఉంటే మనం ఆగం అసలు మనం ఎవరు దాయలేరు దేవుడు బిడ్డ ఎదిగే కొద్దీ మనం ఒదిగి ఉంటాం ఏం చేయాలండి ఐగుప్తుకు వెళ్తున్నాను సిగ్గుమాలేదు పని అసలు ఐగుప్తులో ఇన్ని రోగాలు ఉన్నాయి అసలు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళేది ఎందుకు కనగబడని హృదయం వాడలో ఉంది ఆ మాట ఒకటి చదువుదాం యెషయా 30:1 వచ్చిన చదువుదాం యెషయా 30:1 వచ్చిన యెహోవా వాక్కు ఇదే యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని వాటిని సంధి చేసుకుని ముందులో స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఐగుప్తులోకి వెళ్తున్నారంటే పాపానికి పాపం ఏం చేసుకుంటున్నారు వాళ్ళు చెప్పాలి పాపం ఐగుప్తులు ఏముందంటండి ఐగుప్తులు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు పాపానికి పాపం సమకూర్చుకుంటున్నారు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది ఐగుప్తులు ఉన్నదంతా అసహ్యకరమైనది ఐగుప్తు దేశంలో ఉన్నదంతా దేవునికి హేయమైనది దేవునికి అయిష్టాన్ని కలగజేసేది కనుక మీరు ఐగుప్తుకు వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదండి అందరూ చెప్పాలి ఐగుప్తుకు వెళ్ళకూడదు ఐగుప్తు పెడితే కోతి చేష్టలు వస్తాయి మనకి ఏ చేష్టలు వస్తాయండి నేను చూస్తా నెట్లో కొట్టిస్తాను దానికి కోతి పిల్ల తప్పకే తీసుకొచ్చి కోతి కత్తుంది నేను కత్తుందండి అదే మీకు విరిగించుకోండి చూసారు మీరు కొంతమంది కోతి చేతిలో ఎంత బాగుంది అవుటు బాగుందన్నమాట అది అక్కడ ఎలిగిస్తే ఎవరో అది ఎత్తుకుని పరిగెట్టుకు తీసుకొచ్చింది కోతి పిల్ల తీసుకొచ్చి కోతి పిల్ల ఏం చేసిందంటే అమ్మకిచ్చింది అదే తినేదనుకుని అది ఎట్లా పట్టుకుని నోటి దగ్గర ఎట్లా పెట్టుకోండి అది ఎలుగుతా ఉంది స్తోత్రం చెప్పండి అది ఎలుగుతా ఉంది ఎప్పుడైతే పేలిందో తల్లి కోతి పిల్ల కోతి మామూలుగా కాదు ఉంటే పనులు స్తోత్రం చెప్పండి దేవుడు పిల్లలారా ఐగుప్తు దేశానికి పోతే కోతి శాసనం వచ్చేస్తారు కాబట్టి దేవుడు పిల్లలు ఐగుప్తులు ఏమీ లేదు నేను చెప్తున్నాను ఎంతగా దీవించబడడానికి కారణం ఏంటో లోపంతో పొత్తులను పెట్టుకో చాలా మంది నా స్నేహితులు అంటారు అలా నువ్వు ఫలానా చోటకు వచ్చి కూర్చోవచ్చు నలుగురు సరదాగా మాట్లాడుకోవచ్చుగా అని అంటారు దైవశాలు నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అంత అవసరమా
నేను ఎప్పుడో లోకంతో కట్ అయిపోయాడు, దేవుడితో సెట్ అయిపోయాడు. నన్ను ఎట్లా సాగిపోవాలంటే ఇక మీతో నాకు స్తోత్రం చెప్పండి. దేవుడు పెడతారా? దేవుడితో మనం పూర్తి పెట్టుకున్నాం. ఐగుప్తుతో కాదు, లోకంతో కాదు. దేవుడితో కాదండి, ఐగుప్తుతో కాదు, లోకంతో కాదు, దేవుడితో పూర్తి పెట్టుకున్నాం. దేవుడిని దీవిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నమ్మదగిన వాడు. నీ పరిస్థితులన్నిటినీ ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడం దేవుని వశం. నిజముగా దేవుడు ఆశీర్వదించాలంటే, నీ పరిస్థితులు మార్చబడాలి అంటే దేవుని ఆశ్రయించు. బైబిల్ సర్వీస్తుంది ఆ మాట చదువుకుని వాక్యాన్ని చూస్తాను. ఇంకా 5 రిఫరెన్స్ ఉందంటే సమయం లేదు, నేను చదివిస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఎవడు వాడు? లోకంతో కట్ అయిపోయి దేవుడితో సెట్ అయిపోయిన వాడు, లోక వైపు చూడని వాడు, దేవుని హత్తుకున్నవాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, అది కాలువల యోరను. దాని వేళ్ళు తన్నును, వెంట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండు, పచ్చగా నుండు. వర్షము లేని సంవత్సరం చింత నొందదు. మాట చెప్పనా, మనకు అసలు వర్షాలు లేవు అనుకుంటానే వర్షాలు బాబు అంటాం. స్తోత్రం చెప్పండి. రైతు ఎంత కష్టపడ్డాడండి, ఇతను దగ్గర నుంచి ఇప్పటి వరకు కష్టపడ్డాడు ఆయన. ఇప్పుడు వర్షం కురిసిన అయిపోండి, ఎంత నష్టం. మళ్ళీ గాలి దుమ్మంట, గాలి వర్షం అంట, చేలు పడిపోతే రైతుకి ఎంత బాధండి, ఎంత నష్టం అండి. నేను చెప్తున్నాను, రైతు బాగుంటూ ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటూ ఓపడుతుంది. స్తోత్రం చెప్పండి. రైతు బాగుంటుంది. పంట పాడైపోతుంది అనుకో, ఆయన పండింది అనుకో, ఆ పట్టుకెళ్ళి తీసుకెళ్ళు అని అంటారు. అందుకే లేకపోతే ఎవరు పెడతారండి. దేవుడు పెడతాను. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. స్తోత్రం చెప్పండి. చూసారా, దేవునితో మనం పొత్తు పెట్టుకుంటే, నా మాటలు మీకు కష్టంగానే ఉండొచ్చు, నేను ఈ వాక్యం చెబుతుంటే తిట్టినట్టు ఉండొచ్చు మీకు, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్న పర్వాలేదు. కానీ ఇందులో మంచి, ఇందులో ధర్మం ఉంది, ఇందులో న్యాయం ఉంది. నువ్వు చెడుపాటు ఉంటే నేను ఒప్పుకుంటున్నా, అయ్యో నా పిల్లలు పాడైపోతున్నది అని నువ్వు కష్టంగా తీసుకున్న పర్వాలేదు, నువ్వు కష్టంగా తీసుకున్న పర్వాలేదు. సహజంగా నేను ఒక మాట చెప్తాను, మాస్టర్ గారు అంటే చాలా మంది ఎక్కడు. ఎందుకో తెలుసా? ముక్కుసుకుంటున్నాను సార్, ఉన్నదేదో కష్టం. నేనైతే తొందరగా మాట్లాడలేదు, ఉద్రేకమే. కానీ నాకు కూడా ఎవరన్నాను. స్తోత్రం చెప్పండి. ఇంట్లో ఉండదు పాపం, బయటకు వెళ్తే చేసి తొందరగా మాట్లాడి పాస్టర్ గారు కొంచెం అనుకోలేదు. పాస్టర్ గారు ఆయన పాస్టర్ దేవుడు పెట్టారా చెప్తున్నాను. పాస్టర్ గారు ఎవరికి చెప్పుకున్న మంచే చెప్పు, కానీ దాన్ని అర్థం చేసుకున్న విషయంలోనే తేడా. మంచి తీసుకుంటే మంచిగా తెలుసు, ఆ మంచిని చెడుగా తింటే తేడా వచ్చేస్తుంది. మేము పాడైపోము, దెబ్బ తినేది. నువ్వు ఎవరైనా మార్పులు వెళ్తున్నా ముందు ఉంటాయి, ఆ మార్పులు వెళ్ళవద్దు. ఆ మార్పులు ఇప్పుడు ఉంటాయి, అందుతాయా బాగోదయ అసహ్యం అవుతాయి అని చెప్తాం. నీకు తెలుసు, నాకు తెలుసా, నీ మాట ఏంటంటే నువ్వు నాకు చెప్పొచ్చో పెట్టే ఇల్లు తర్వాత కష్టం చూసుకోండి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే చూసుకుందో అమ్మో పాస్టర్ గారు చెప్పింది మాట చెప్తాను. పాస్టర్ గారు మీ దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మీ దగ్గరకు వచ్చి మీ ఎక్కడ లేచుకున్నాడు, మీ వస్త్రాలు లాక్కున్నాడా, మీ అలంకారం లాక్కున్నాడా, ఎందుకు ఏం చేశావు? ఉపకారం చేసేవాళ్ళం, అపకారం చేసేవాళ్ళం చెప్పాలి కదా. మన వారు మీకు ఏం ఉపకారం చేసేవాళ్ళు, ఎందుకు అంత
స్తోత్రం చెప్పండి. మనసు పెట్టి ఎప్పుడైనా ఆలోచన ప్రార్థన కూర్చున్నాక మనసు పెట్టి ఎప్పుడైనా కూర్చుంటే దేవుడు నాకు తెలియదు నాయన, నువ్వు తెలిస్తే ఎట్లా ఉండరు ప్రభు, నువ్వు తెలిస్తే ఈ రకంగా అనుకోరు ప్రభు, మాట్లాడుకోరు ప్రభు. నా తండ్రి వాళ్ళు క్షమించు నాయన, నీవు అర్థమైతే అసలు నీ దగ్గర ఆతకపోతే కరిగిపోతారయ్యా నీకు. నువ్వు తెలియకే నాయన తండ్రి వాళ్ళు క్షమించు నాయన అంతకన్నా చేయండి. స్తోత్రం చెప్పండి. దేవుడు పెడుతున్నా దైవజనుడు చేసేది ఏమీ లేదు, దేవుడు సేవకురాలు చేసేది ఏమీ లేదు. కనుక మీ కొరకు కేవలమే చేయగలిగే ప్రార్థన క్షమించువారు ప్రేమించువారు, క్షమించువారు ప్రేమించువారు. ఒక మాట చెప్తుందా చెప్తాను, మాతో ఉంటేనే బోధు తీసుకుని మీ అందరికీ తెలుసు బోధు తీసుకుని వెళ్తున్నాం. మేము ఎట్లా ఉన్నాం అది ఎట్లా ఉంటాం, భ్రష్టులైపోయాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఇంకొక మాట చదువు. ఇరిమే గ్రంథం 17 7 యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. చూసారా, ఎవరు నమ్ముకోవాలి? మనం రాజులు కాదు, నాయకులు కాదు, లేకపోతే వేరే బంధుత్వాన్ని కాదు, ఎవరిని కాదు. ఎవరిని నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకున్నవాడు ఎటువంటి చూసా, యెహోవాను నమ్ముకోవాలి, పూర్తిగా ఆధారపడిపోవాలా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవానికి ఎట్లా ఉంటాడంట? దేవుడే నీకు ఆశ్రయం ఉంటాడు. స్తోత్రం చెప్పండి. చూసారా, దేవుడే మన పక్షంలో ఉన్నప్పుడు ఎవడని మనకి విరోధి? దేవుడు మాతో ఉన్నాడు, మనం చూపించడానికి మనం చచ్చి బ్రతకాలి. అదే దేవుడు మనతో విధేయత, లోబడిపోవాలి దేవునికి. నేనండి ఒక రోజు ఒక చోట పరిచయం చేశాను. నేను ఒక దైవజనుడి దగ్గర ఉంటుండేవాడు. నాకు ఈ సేవ విధానం తెలియదు, ఎందుకంటే మా నాన్నగారు అమ్మగారు పాస్టర్లు కాదు, నేను పాస్టర్లు కాదు, నాకు తెలియదు. ఓ దైవజనుడి దగ్గర మేము ఉండేవా, మరొక దైవజనుడి దగ్గర ఉన్నావా. కానీ ఈరోజు మమ్మల్ని నేను చేసిన సాగరి, నేను చేసిన పరిచయం దేవుడికే తెలుసు. ఇంకెవ్వరు ఏనాడు ఎప్పుడు గుర్తించాలి, గుర్తించాలని మనం చేయాలి. అట్లా చేసుకుంటా పోతుంది. దేవుడు వెళ్ళారా, దేవుడు మా పరిస్థితులు గవర్నమెంట్ చేసేసాడు. స్తోత్రం చెప్పండి. మా పరిస్థితులు మార్చేసాడు దేవుడు. మా పరిస్థితులు ఆశీర్వదకరంగా మార్చేసాడు. దేవుడు బిడ్డ, దేవుడే మనకు ఆశ్రయం అంటాడు. ఆశ్రయం ఉండడానికో కొరత ఉంటుందా, కొద్దు ఉంటుందా, మరి ఏముంటుంది? సమృద్ధి, సర్వసమృద్ధి ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు బిడ్డ, లోకంతో మనకు వద్దండి, లోకం వద్దండి, దేవుడితో ఉంటాడు. ఎక్కడికి పొద్దు దేవుని దగ్గర మోకరించు, ఉంచు. ఇవన్నీ వాక్యాలు విన్నా, ఇవేం చేసినా వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం లేకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం, నువ్వు కట్టబడలేదే కదా తపన, నువ్వు బాగుండాలనేదే కదా తపన. నువ్వు బాగుండాలంటే, దేవుడు నీకు ఆశ్రయంగా మారాలంటే నమ్ముకుంటే కాదు, వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం. ఆ దేవుడితో సహవాసం చేస్తే ఆయన ఆశ్రయంగా మారిపోతుంది. ఆయన ఆశ్రయంగా మారిపోయాడనుకో మన పరిస్థితులు ఆశ్చర్యకరంగా మారిపోతాయి. స్తోత్రం చెప్పండి. తలలో వంచాలి ప్రార్థించండి.